డీటెయిల్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక విశిష్ట ప్రణాళికలా ఉందని, దీనిపై ప్రతిపక్షం హుందాగా స్పందిస్తుందని ఆశించామని, కానీ వారిలో ఇంకా అహంకారం తగ్గలేదని సీఎం విమర్శించారు. కొందరు నేతలు తమను తాము ఇంకా రాజులుగా భావిస్తూ నియంత పోగడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ సభకు రాకపోవడం, గవర్నర్కు కనీసం శుభాకాంక్షలు చెప్పకపోవడం రాష్ట్ర చరిత్రలో మాయని మత్స్యాన్ని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సభకు రాకుండా జీతభత్యాలు తీసుకునే వారిపై చర్చించి కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కలిసి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఆ పార్టీ తమ అహంకార ప్రవర్తనను మార్చుకోలేదు. ధన్యవాదాలు తెలపాల్సిన చోట కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదేవిధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇక మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. నగరానికి మణిహారంగా మూసీని మార్చాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక మూసీ అభివృద్ధి కాకూడదని ప్రతిపక్షం కోరుకుంటుందని ప్రశ్నించారు. ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. వాళ్ళు అట్లాగే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వాళ్ళ జీవితాలు బాగుపడకూడదని అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష? ఆ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు గుడిసెలు ఏమైనా పోతా ఉంటే ఎంతమంది గుడిసెలు పోతా ఉన్నాయో అంతమందికి లెక్కగట్టి వాళ్ళకి పట్టా ఉన్నా లేకపోయినా అదే పరివాహ ప్రాంతంలో వాళ్ళకి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఆ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు చేస్తామని. మూసీ ప్రాజెక్టు తొలిదశ డిపిఆర్ తయారైందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇక తొలిదశ డిపిఆర్ 6,500 నుంచి 7,000 కోట్లు అని తెలిపారు. ఇక మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితం అవుతాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే బఫర్ జోన్ ఉంటుందన్నారు. తాము కొత్తగా బఫర్ జోన్ నిర్ణయించలేదని చెప్పారు. 2024 డిసెంబర్లో మేరాటుకు డిపిఆర్ బాధ్యతలు ఇచ్చామని సభకు వివరించారు. అదే 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తూ ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని ఇరువైపులా, అటువైపు 50 మీటర్లు, ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తా ఉన్నాను. అధ్యక్షుడిగా ఈరోజు వారు అడిగిన మొదటి ప్రశ్నకి 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది, 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు. ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have
గివెన్ ఎ డిపిఆర్ ఫిబ్రవరి 2026లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ మేము చెప్పిన ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. అది కాకుంటే మనం ఇంకో సంస్థలను ఈరోజు మనం అనుకున్న ఒక మంచి ప్రక్షాళన కార్యక్రమానికి ఇంకో సంస్థ ద్వారా కానీ పీపీపీ ద్వారా కానీ ఏదో విధంగా దీన్ని చేపట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ నాట్ అబౌట్ ఏడీబీ. ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ వరల్డ్ బ్యాంక్, ఇఫ్ యూఆర్ అప్రోచింగ్ సమ్ అదర్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ అధ్యక్ష, ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రియారిటీ. 2 నెలల్లో మూసీ డిపిఆర్ ఎలా తయారు చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 18 నెలల్లో తయారు చేస్తామన్న డిపిఆర్ 2 నెలల్లో ఎలా తయారు చేశారో చెప్పాలన్నారు. డిపిఆర్ సబ్మిట్ చేయలేదని, లోన్ మంజూరు కాలేదని, మార్చి 11న ఏడీబీ లేఖ ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. డిపిఆర్ లేకుండా హడావుడి ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది, నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores beautification project for Musi. Telangana government to spend 1.5 lakh crore on Musi riverfront beautification. In rupees 1.5 lakh crores beautification for Musi, Telangana CM. Adhyaksha, question avare sir, intakante important question unnai sir. Adhyaksha, 1,50,000 కోట్లని ఇక్కడ చెప్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారి సమాధానంలో మొదటి ఫేజ్ లో 4-5 కోట్లని చెప్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మూసీ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. ప్రజాప్రతినిధులందరూ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ఎక్కడ పోయిందని దానం నాగేందర్ ప్రశ్నించారు. కానీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలనేదే మా యొక్క కన్సర్న్ అధ్యక్ష. అందుకనే దీంట్లో ఈ క్వశ్చన్లో మన పేరు లేకపోయినా నేను ఇందులో సిగ్నటరీ కాకపోయినా నేను అడుగుతున్నానంటే హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి. ఈ మూసీ అభివృద్ధి జరిగితే కేవలం ఇక్కడ వికారాబాద్ నుండి నల్లగొండ వరకు, నల్లగొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల కుటుంబాల్లో నాశనం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ నాశనం అవుతుంది. కాబట్టి మూసీ అభివృద్ధి జరగాలంటున్నాం. అయితే మూసీకి సంబంధించినటువంటి ఏదన్నా మీరు అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో అందరు ముందుకు రావాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరు కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇచ్చి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయింది, అక్కడ ఎన్ని కుటుంబాలు ఐడెంటిఫై చేశారో, గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఒకటి చేశారు అధ్యక్ష. ఆ ట్రాక్కి సంబంధించి సుమారు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను మొన్న ఇది క్వశ్చన్ వచ్చిన తర్వాత పోయి చూశాను అధ్యక్ష. డెస్క్ ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రిడేషన్ కార్డులు నిజమైన జర్నలిస్టులకు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టులో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాలు పంపిణీకి యోచన చేస్తున్నామని మండలిలో వివరించారు. ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్లో ఉన్న ఏ మీడియా మిత్రుడిని కూడా సపరేట్గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. ఫస్ట్ జీవో అలా ఇచ్చిన తర్వాత అనేక పర్యాయాలు ఈ మీడియా మిత్రులు చాలామంది ముఖ్యులు ఆ సంఘాలతో కూర్చొని చర్చించిన తర్వాత ఇదంతా సింగిల్ ప్లాట్ఫామ్ మీదనే ఉంచడం కరెక్ట్ అన్న తర్వాత ఆ జీవోను కూడా కరెక్షన్ చేసి మళ్ళీ ఇచ్చాం అధ్యక్ష. రెండవది, ఈ మీడియా మిత్రుల్లో ఏదైతే కొంతమందిలో కావాలని కొంతమంది ఒక అపోహలకి గురి చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఎక్స్ని ఇబ్బంది పెట్టాలనో, వైని ఇబ్బంది పెట్టాలనో, జడ్డుని ఏదో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వాన్ని. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు కేంద్ర నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు. మొక్కజొన్న కొనుగోలుపై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏమిస్తున్నది? గాడిది గుడ్డు సున్నానా? ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా లేదా చెప్పమనండి. ఊకే పొద్దున రాష్ట్రం కోడి మీద గుడ్డు ఎంటికలు లెక్క పెట్టినట్టు కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణ మీద వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. ఇవాళ మొక్కజొన్నకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇవాళ మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం ఎందుకు దాని మీద ఆకాంక్షిస్తలేదు, ఎందుకు తీసుకుంటలేదు అనుమతులు? ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు, విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక రకాలుగా నిధులు రావాల్సిన అవసరం ఉన్నా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ మీద విషం గమ్ముతుంది.
మంత్రి కోమటిరెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మహేష్ కుమార్పై ఎలాంటి కామెంట్స్ చేయలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. మహేష్ కుమార్ సారథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. సంగారెడ్డి రంజాన్ వేడుకలో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్ చూసి అలా అన్నాను. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలనేది నా ఉద్దేశం కాదన్నారు కోమటిరెడ్డి. ఎన్ఎస్యుఐ నుండి మహేష్ కుమార్ గౌడ్ నాకు మంచి స్నేహితుడు. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కోమటిరెడ్డి. सलाम वालेकुम। पहले हमारा बुलाए आपका प्रिय नेता, गरीबों का नेता, जो गरीब लोग किधर है, गरीब पर जो प्रॉब्लम है वो पूछे नहीं पूछे, कौन सा पार्टी में करने वाला हमारा जगन को पहला शुक्रिया अदा करते हुए हमारे यहाँ बुला के रमजान का मौके पे यहाँ बुलाए। इसमें हमारा सीनियर लीडर उत्तम कुमार रेड्डी साहब और एक सीनियर लीडर बड़े अन्ना दामोदर राजलक्ष्मी साहब, అలాగే నిర్మలా జిగ్గారెడ్డి గారు, టీజేసీ చైర్మన్, సెటిల్మెంట్ చైర్మన్ గిరిజర్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ గారు, అందరికీ మీ అందరికీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ క్రిస్టల్ గార్డెన్లో నిర్వహించిన ఈద్గా తోఫా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులను బహుమతులుగా అందజేశారు. రంజాన్ పర్వదినం పరస్పర ప్రేమ, దయా, త్యాగానికి ప్రతీకని, సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పండుగల సందర్భంగా అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి రంజాన్ పండుగ మరి ఇంకొక 2-3 రోజుల్లో మీకు రాబోతా ఉంది. దానికి ముందే ప్రభుత్వం ఇచ్చేటువంటి బట్టల పంపిణీ, అదేవిధంగా మేము ఇమాంలకు, మౌజులకు కూడా మా సొంత ఖర్చులతో ఇచ్చేటువంటి బట్టలు కూడా పంపిణీ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే ఫుర్ఖాన్ చెప్పినట్టుగా ప్రతి మసీదు, ప్రతి ఈద్గా కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో నేను గతంలో శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఎంతో అభివృద్ధి చేశాను మైనారిటీ. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తన ఛాంబర్లో కలిసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఆల్ పార్టీ ఎమ్మెల్సీ. నూతన శాసన మండలిలోకి షిఫ్ట్ అయిన సందర్భంగా చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ప్రభుత్వాన్ని సర్కస్లా నడిపిస్తున్నారని, అధికారులు రింగ్ మాస్టర్లుగా తయారయ్యారని అన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారి ఐఏఎస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ లీడర్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టును 600 పూర్తి చేసి తీరుతామని అనడానికి నువ్వెవరివి అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు. ప్రభుత్వాన్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కుక్క తోకను ఊపట్లేదు, తోకే కుక్కను ఊపుతున్నట్లుంది అధికారులు, తమ మంత్రుల తీరు అంటూ ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని భట్టి సభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అది నిజమని నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. మూసీ ప్రాజెక్టుపై సభలో మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను అసెంబ్లీలో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ సిపి ఆలం గౌస్పై మరోసారి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. ఫైరింగ్ జరిగిన రోజు సిపి లీవ్లో ఉన్నారనేది అబద్ధమన్నారు. సిపి రిలీజ్ చేసిన లీవ్ లెటర్పై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 30 లోపు సిపిపై చర్య తీసుకోకపోతే మరిన్ని విషయాలు బయట పెడతానని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. సిపి అనే వాళ్ళకి లీవ్ ఇచ్చేది డీజీపీ గారు కదా, ఐజీ గారు ఎందుకు లీవ్ ఇచ్చారు ఆ రోజు అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను డీజీపీ గారు లీవ్ ఇవ్వాలనేది నాకున్న సమాచారం. ఐజీ గారు లీవ్ ఇచ్చేది ఏసీపీలకి, సిఐలకు మాత్రమే అనేది నాకున్న సమాచారం. కానీ డీజీపీ గారు ఇలా దీని మీద మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలని నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో జల్సాలు చేస్తున్న సిపి, ఆ జల్సాల వల్ల పీకల్లోతు మందు దాగి అలా డ్రగ్స్ ఉన్నాయో, గాంజాయి ఉన్నాయో, ఏమున్నాయో మరి పోలీసు వాళ్ళు ఎగిరే తీరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. హిందూ యువత మేలుకోవాలి, జనాభాను పెంచుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత జీవనశైలిపై అసహనం వ్యక్తం చేసిన ఆయన హమ్ దో హమారే దో సిద్ధాంతాన్ని పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్కరు 5 పిల్లల్ని కనాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఎందుకంటే ఎప్పటి వరకు దేశ ద్రోహులు ఉంటారు కదా, అప్పటి వరకు మనకు ఫైట్ చేస్తూనే మనం ఉండాలి. అప్పటి వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు గజ్వా హింద్ కి ప్లానింగ్ చేస్తున్నారు. గజ్వా హింద్ అంటే మన దేశంలో ఉండి మన భారతదేశం పైన యుద్ధం చేయాలి. లోపట ఒక సైన్యం తయారవుతుంది. కానీ మన హిందువుల్లో ఏ విధంగా సైన్యం తయారవుతుంది? నడ్రా ఇవాళ నైట్ పుల్వాటం, నడ్రా అక్కడ కూర్చుందాం, ఆ చౌరస్తాలో కూర్చుందాం, మన ఇంటి బయట గడపలో కూర్చుందాం. ఏ టైం వరకు? పొద్దుగాల 4-5 వరకు మేల్కుంటారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, కాంగ్రెస్ పాలనలో సామాన్యుడికి రక్షణ కరువైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధ్వజమెత్తారు. చండూరులో కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడం వల్లే తాను ఓడిపోయాననే అక్కస్తోనే కాంగ్రెస్ నేతలు హత్యాయత్నానికి ఒడిగట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతుందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి కార్యకర్తల మారిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో చందూర్ మున్సిపాలిటీలో ఆదివారం నాడు సాయంకాలం పూట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు వారి దుండగులతోని హత్యా ప్రయత్నము చేసినటువంటి ఒక సంఘటన జరిగింది. అందులో దాదాపు 6 భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన గాయాలు జరిగినాయి. ఈరోజు వారు హాస్పిటల్లో ఇక్కడ ఉన్నారు. 6 అడ్మిట్ చేస్తే 2 నిన్న డిశ్చార్జ్ చేశారు. ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం మరో పథకం తీసుకువచ్చింది. దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు మంగళగిరి నుంచి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. మంగళగిరి బస్టాండ్ నుండి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేశారు. సీఎం చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలు, అధికారులు ఉన్నారు. 21 నెలలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు సీఎం చంద్రబాబు. దివ్యాంగ శక్తి పథకం తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్తో కలిసి ఆ స్కీమ్ ప్రారంభించి వారితో ప్రయాణించడం సంతృప్తినిచ్చిందన్నారు. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్ళని అని అన్నారు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేస్తామని చంద్రబాబు గుర్తు చేశారు. దివ్యాంగులకు పెన్షన్ కింద 6,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి అని చంద్రబాబు అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ దివ్యాంగులను ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తామని చంద్రబాబు ప్రస్తావించారు. ఇక దివ్యాంగ శక్తి ద్వారా 12.7 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఇక దివ్యాంగులకు గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమేనని చంద్రబాబు అన్నారు. ఏపీలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు సీఎం కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. నాడు మహిళలకు, నేడు దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఎంతో శుభ పరిణామమన్నారు మంత్రి. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు వరం లాంటిదన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన ఆర్టీసీని నేడు గాడిలో పెడుతున్నామన్నారు. పేద ప్రజలకు ఆర్టీసీ సేవలు ప్రత్యేకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకొని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈరోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఏపీలో దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం ఎంతో లబ్ధి పొందుతుందన్నారు. చరిత్రలో దివ్యాంగులకు ఎప్పుడు మేలు జరిగినా అది సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వద్ద నుండి దివ్యాంగ శక్తి కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఏవైతే సూపర్ 6 అని చెప్పామో
అన్ని కార్యక్రమాలు ఈ 21 మాసాల్లో అమలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాదు, ఇవ్వనటువంటి హామీలు, ప్రజలకి ఉపయోగపడినటువంటి హామీలు చాలా వరకు నెరవేరుస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దివ్యాంగ శక్తి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కర్నూలులో రాయలసీమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్, రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఇక ఫౌండర్ సయ్యద్ ఫహాద్తో కలిసి 10 లక్షల విలువ చేసే రేషన్ కిట్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. గత 10 సంవత్సరాలుగా కర్నూలుకు సేవలు అందిస్తున్న రాయలసీమ ఫౌండేషన్ సభ్యులను మంత్రి టీజీ భరత్ అభినందించారు. కర్నూలు నుంచి యుఎస్ఏ కాదు, విదేశాల్లో చాలా చోట్ల ఉన్నారు. ఎంతమంది మన ఊరికి, మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలా, ఏదో రకంగా సర్వీస్ ఇవ్వాలా అని చెప్పేది చాలా తక్కువ. నాకు తెలిసి 0.5% ఉంటారో లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాట్ యు డన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏదో ఒక సంవత్సరం అట్లా కాకుండా దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం చేయడము. రంజాన్ తోఫా ఈసారి రంజానే కాకుండా ఉగాదికి ఉంటారన్నా ఆయనే, అంటే నేను అసలు చెప్పలే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తమ లక్ష్యమని, ప్రజల ఆరోగ్యమే తమ ధ్యేయమని అన్నారు మంత్రి సవిత. శ్రీ సత్యసాయి జిల్లా గోరంటలో పాలసముద్రం సుందరీకరణకు భూమి పూజ చేశారు మంత్రి సవిత. ప్రజల యోగక్షేమాలతో పాటు వారి ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఆమె చెప్పారు. ఇక ప్రభుత్వంతో పాటు అధికారులతో కలిసి అభివృద్ధి కోసం నిధులు తెస్తున్నామని ఆమె తెలిపారు. ఇక త్వరలో ఈ ప్రాంతానికి పెద్ద పరిశ్రమ రాబోతుందని మంత్రి సవిత ప్రస్తావించారు. సమయంలో మాట చెప్పినట్లుగా మరి 60% రోడ్లన్నీ మనం పూర్తి చేసుకున్నాం. ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, ఆర్ఎండి పార్ట్నర్స్ ద్వారా కావచ్చు. మరి అదే విధంగా కూడా సహకరించేందుకు మరి అధికారులు గొప్పగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, పీడీ గారికి కావచ్చు, మరి రెడ్డి గారికి కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు రోడ్ కనెక్టివిటీ పాటు మరి ఇలా పార్కులు కూడా ప్రతి మండలంలో కూడా పార్కులు కూడా సెలెక్ట్ చేశాం. పార్కుల ప్లేస్ కూడా సెలెక్ట్ చేశాం. అందుకు ఒక్కొక్క పార్కుగా మరి అభివృద్ధి ధ్యేయంగా తీసుకెళ్లాలి. నిజంగా మరి పాల సముద్రం అంటే నిజంగానే పాల సముద్రంగా ఉంది. ఖనిజ రంగం బలోపేతం కోసం కేబినెట్ జాతీయ కీలక ఖనిజాల మిషన్ ఆమోదించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. విదేశాల్లో కీలక ఖనిజ సంపదను పొందేందుకు ఒప్పందాలను చురుకుగా చేసుకుంటున్నామని చెప్పారు. ఇక లిథియం మైనింగ్ కోసం అర్జెంటీనాతో ఒప్పందం ఖరారైందని చెప్పారు. ఇక బ్రెజిల్ వంటి దేశాలతో చర్చలు ఉన్నత దశలో ఉన్నాయని లోక్సభలో వివరించారు. कंट्रीज भी क्रिटिकल मिनरल्स के लिए बहुत इंपॉर्टेंस दे रहे, इसीलिए भारत में भी आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आदेश पर माइनिंग मिनिस्ट्री ने होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ सभी मिनिस्ट्री से बातचीत करके एक नेशनल क्रिटिकल मिनरल मिशन का गठित किया गया. उसके अंतर्गत देश में जितने भी क्रिटिकल मिनरल दृष्टिकोण से एक्सप्लोरेशन हो सकता है, उसके बाद जो ऑक्शन करना है, उसके बाद माइनिंग करना है, उसके लिए बहुत बड़े पैमाने में भारत सरकार काम कर रही है. నోరా ఫతేహి నటించిన సర్కే చునార్ తేరీ సర్కే పాటపై లోక్సభలో బుధవారం చర్చ జరిగింది. సమాజ్వాదీ ఎంపీ ఆనంద్ భదౌరియా ఈ వివాదాస్పద పాట అంశాన్ని ప్రస్తావించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దుల్లోనే ఉండాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. అందుకే ఆ పాటను బ్యాన్ చేసినట్లు సభలో వివరించారు. फिल्म कैडी द डेविल में गाना सरके चुनरिया के बोल हमारे समाज और संस्कृति की बलि चढ़ा रहा है. आज चाहे ओटीटी हो, लाइव कंसर्ट हो, म्यूजिक एल्बम हो, ये मनोरंजन है या अश्लीलता का नंगा नाच, सिर्फ व्यूज के लिए सुरों का गला घोटती अश्लीलता, शब्दों की मर्यादा, कला का सम्मान, संगीत की पवित्रता लगातार खोती जा रही है. तानसेन, अमीर खुसरो, लता मंगेशकर, किशोरदा, मुकेश आदि की विरासत वाला हमारा देश किस नैतिक पतन की ओर जा रहा है. मैं आपके माध्यम से माननीय मंत्री जी से जानना चाहता हूं कि अभिव्यक्ति की आजादी के नाम पर विभिन्न माध्यमों से अभिव्यक्ति ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో నవ్వులు పోయించారు.
ఖర్గే తన ప్రసంగంలో దేవెగౌడతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దేవెగౌడ గత 54 ఏళ్లుగా తనకు పరిచయం ఉందని తెలిపారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తమతో డేటింగ్ చేసి తమను ప్రేమించిన అతను ప్రధాని మోడీని పెళ్లి చేసుకున్నారని అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ నవ్వుకున్నారు. ప్రధాని మోడీ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న నేపథ్యంలో సభలో ఖర్గే వీడ్కోలు ప్రసంగం చేశారు. क्या हुआ मुझे मालूम नहीं, वो तो प्रेम हमारे साथ किए, मोहब्बत हमारे साथ, शादी मोदी साहब के साथ ये रिसेंटली हुआ, तो आप ऐसा माने मुझे मालूम नहीं है। सर शरद पवार जी एक राष्ट्रीय नेता है, उनके साथ भी हमारा दशकों का जुड़ाव रहा है। मुझे खुशी है कि वे दोबारा इस सदन का मार्गदर्शन। ఢిల్లీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. పాలెం ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. గాయపడిన పలువురికి చికిత్స కొనసాగుతుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇక రాజకీయాల్లో విరమణ అంటూ ఏమీ ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అవకాశం ఉంటుందని తెలిపారు. పదవి విరమణ చేసిన సభ్యులు సమాజ సేవ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సభ నుంచి వెళ్లే వారు కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. సభలో చర్చలు జరిగేటప్పుడు ఎన్నో రకాల వాదనలు జరుగుతాయన్న మోడీ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే వాటి అంతిమ లక్ష్యమన్నారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. एक समान भाव प्रकट होता है, यार ये हमारे साथी अब किसी और विशेष काम के लिए आगे बढ़ रहे हैं। यहाँ से जो साथी विदाई ले रहे हैं, कुछ फिर से आने के लिए विदाई ले रहे हैं और कुछ विदाई के बाद यहाँ का अनुभव लेकर के समाज जीवन में कुछ न कुछ विशेष योगदान के लिए जा रहे हैं। जो जा रहे हैं लेकिन आने वाले नहीं हैं, उनको भी मैं कहना चाहूंगा कि राजनीति में कोई फुल स्टॉप नहीं होता है। भविष्य आपका भी इंतजार कर रहा है और आपका अनुभव, आपका योगदान। మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎండోరు బ్రిజేశ్వరి అనెక్స్లో అర్ధరాత్రి పెద్ద ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సమీపంలో ఉంచిన సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక అత్యున్నతాధికారి లారిజానీని చంపేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. మంగళవారం ఉదయం లారిజానీని అలాగే గులాం రేజాను కూడా చంపేశాం. వారు గ్యాంగ్స్టర్లకు సహాయకులు. టెహ్రాన్ వీధుల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని నెతన్యాహు తెలిపారు. ఇక మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్ పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కేంద్రాలు ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులను కొనసాగి అటు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్దాబా ఖమీని రష్యాలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. కేవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.